గారు మీ ఇన్‌స్టా జూసాను నేను. అన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోసే ఉన్నాయి. రాంగ్ ఆన్సర్ శ్రీనివాస్ గారు. రాంగ్ ఆన్సర్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? టుడే వాట్ ఈస్ ద టాపిక్ మేడం? జీకే అండి. జీకే. బ్రదర్ ఆఫ్ రేవంత్. ఓకే అండి రేవంత్ గారు. అందులో నువ్వే చెప్పు. సో నేనే చెప్పేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి కెన్యాలో ఉందండి. నైరోబీ అండ్ కెన్యాలో ఉంది. అండ్ లైవ్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ అలాగే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. సో ప్లీజ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్దామా? భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాంగ్ ఆన్సర్ అండి తిరుమల గారు. రాంగ్ ఆన్సర్. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? సో రాంగ్ ఆన్సర్ అండి శ్రీనివాస్ గారు. సో నారాయణ గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. తిరుమల గారు రాంగ్ ఆన్సర్. నారాయణ గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. 11 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి అంటే 11 అండి అది. సో మన నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదామా? భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? సో ఆన్సర్ అయితే వచ్చేసింది. నారాయణ గారు అండ్ తిరుమల గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. భారతరత్న ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్తో లైవ్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసి భారతరత్న అండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సవరణను భారత మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు? ఏ సవరణను భారత మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు? సో ప్రైజ్ ఏమి ఇవ్వమంటారు? సో సబ్స్క్రైబర్స్ చేయించండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. సో 1,001K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే ఏమంటారు అప్పుడు ఆలోచిస్తాను. సో మీరు ఏదంటే అది. సో గివ్ అవే ప్లాన్ చేయమంటారా, ఇంకేదైనా ప్లాన్ చేయమంటారా అనేది దాన్ని బట్టి నేను అప్పుడైతే ఆలోచిస్తాను. సో ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు కదా. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా సజెస్ట్ చేయండి మన ఛానల్ గురించి. అండ్ మన క్వశ్చన్ వచ్చేసి ఏ సవరణను భారత మినీ రాజ్యాంగం అని కూడా అంటారు? సో నేను లైవ్ చేయడానికి కారణం సబ్స్క్రైబర్స్ పెరుగుతాను అండ్ అలాగే వాచ్ టైం పెరుగుతుంది. రెండు ఒకటేసారి బీట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. కొంతమందికి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అవుతారు కానీ వాచ్ టైం అవ్వదు. అండ్ ఇంకొంతమందికి వాచ్ టైం అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ ఉండరు. సో అలా కాకుండా రెండు ఒకటేసారి జరిగిపోవాలి అన్నట్టయితే నేను ఆలోచిస్తున్నాను. సో ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఏ సవరణను భారత మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు?